బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజధాని అమరావతి మరో కీలక ఘట్టానికి నివేదిక కాబోతుంది. ఇక సిఆర్డీఏ పరిధిలో రేపు ఒకేసారి 15 బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. 15 బ్యాంకుల ద్వారా 1328 కోట్ల పెట్టుబడులు ఏపీకి రానుండగా 6541 ఉద్యోగాల కల్పన జరగనుంది. రాజధాని అమరావతి ప్రాంతం మరోసారి గొప్ప కార్యక్రమానికి వేదిక కాబోతుంది. రేపు ఒకేసారి 15 బ్యాంకులకు సంబంధించి ఆయా బ్యాంకుల హెడ్ క్వార్టర్స్కి ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఆమెతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు మరికొంతమంది రాష్ట్ర మంత్రులు కూడా ఉండబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరగబోతున్నాయి. అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే సిఆర్డీఏ అమరావతి ప్రాంతంలో నూతనంగా నిర్మించిన సిఆర్డీఏ బిల్డింగ్ పక్కన మున్సిపల్ శాఖకు సంబంధించి 4 బ్లాకులు నిర్మించారు. అందులో బ్లాక్ 1లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా చేస్తున్నారు. మనకు విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున ఒక సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేదిక నుంచే 15 బ్యాంకులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్మలా సీతారామన్ చేపట్టబోతున్నారు. దాంతోపాటు సభకు ఎదురుగా మనకి దాదాపుగా 1000 మంది కూర్చునే విధంగా చైర్స్ని కూడా ఏర్పాటు చేశారు. విఐపీలు కూర్చునేందుకు ఈ ముందు ప్లేస్లో సోఫాలు ఏర్పాటు చేశారు. ఈ 1000 మంది కూడా ఆయా బ్యాంకులకు సంబంధించిన బ్యాంకు ప్రతినిధులు, అదేవిధంగా బ్యాంకు ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సో రేపు ఉదయం ఈ కార్యక్రమం జరగబోతున్నట్టు మనకు తెలుస్తుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సాయంత్రం విజయవాడ నగరానికి చేరుకుంటారు. తరువాత రేపు ఉదయం రోడ్డు మార్గం ద్వారా మనకు కనిపిస్తున్న అమరావతి ప్రాంతంలో ఉన్న సిఆర్డీఏ నూతన భవనం దగ్గరికి చేరుకుని అక్కడ ఆ భవనాన్ని విజిట్ చేస్తారు. ఆ తర్వాత ఆ భవనానికి ఎదురుగా ఉన్న మున్సిపల్ శాఖ మొదటి బ్లాక్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఇక్కడ రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. చూడొచ్చు, పనులు జరుగుతున్నాయి. సో ఈ మార్గం గుండా నిర్మలా సీతారామన్తో పాటు సీఎం, డిప్యూటీ సీఎం, అదేవిధంగా మిగతా మంత్రులు సభా వేదిక వద్దకు వచ్చి ఆ 15 బ్యాంకులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని అక్కడి నుంచి ప్రారంభిస్తారు. దీనికి దగ్గరలోనే మనకి దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ బ్యాంకుల నిర్మాణాలకు సంబంధించిన ప్లేస్ ఉంటుంది. శంకుస్థాపన తర్వాత 15 బ్యాంకులకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపుగా 1300 కోట్లకు పైగా పెట్టుబడులు ఈ బ్యాంకులు నిర్మాణం తర్వాత రాబోతున్నాయి. అదేవిధంగా 6000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కూడా లభించబోతున్నట్టు ఏపీసీఆర్డీఏ ఆల్రెడీ వెల్లడించింది. అయితే బ్యాంకుల నిర్మాణాలు పూర్తయి ఆర్థికపరమైన కార్యకలాపాలు అమరావతి ప్రాంతంలో స్టార్ట్ అయితే ఆర్థికపరమైన కార్యకలాపాల వల్ల అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్టు సాయితో ప్రసాద్ అకుల, వైకే న్యూస్, అమరావతి.